ఆయన దర్శిస్తున్నాడు అనే దానికి కొన్ని గుర్తులు మనం చూస్తున్నాం. అదేమిటి అనంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఇక్కడ యెహోవా దేవుడు శారాను దర్శించాడంట. ఎలా దర్శించాడు అనంటే, యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము. గమనించండి, ప్రభు మనకు కొన్ని మాటలు చెబుతాడు. ప్రభు కొన్ని విషయాలు మనకు చెబుతూ ఉంటాడు. నీవు వాక్యం వింటూ ఉన్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మరి నా పరిస్థితి ఏమిటి ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, ఒక అక్కర కలిగి, ఒక అవసరత కలిగి నీవు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, ఆయన నీకు ఒక మాట చెబుతాడు. నీకు ఇలా చేయబోతున్నాను అని ఒక వాగ్దానం ఇస్తాడు. ఒక మాట మనతో చెప్పిన తరువాత ఆయన ఎవరయ్యానంటే, ఆయన మాట నెరవేర్చువాడు. ఆయన ఒక మాట నీకు చెప్పినప్పుడు, ఒక వాక్కును నీకు ఇచ్చినప్పుడు, ఒక వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానము నెరవేర్చువాడై ఉన్నాడు. ఆ మాట నెరవేర్చువాడై ఉన్నాడు. అయితే ఎప్పుడు నెరవేరుస్తాడు? మనం కనిపెడతా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అలాగే ప్రభువా నువ్వు నాకు ఈ మాట చెప్పావు, నువ్వు నెరవేరుస్తావని నిరీక్షణతో, కనిపెడుతున్నాను ప్రభువా అని నిరీక్షణతో ఉన్నప్పుడు, తగిన కాలములో ఆయన శారాను దర్శించిన రీతిగా, అబ్రహాము కుటుంబాన్ని దర్శించిన రీతిగా, తగిన కాలములో ఆయన మనలను దర్శిస్తాడు. కావున సహోదరుడా, సహోదరి, ప్రభు నీ కుటుంబాన్ని తప్పకుండా దర్శిస్తాడు. నీ పిల్లలను దర్శిస్తాడు. నీ అవసరతలు తీరుస్తాడు. అలాగే నీ వ్యక్తిగత విషయాలు కూడా ఆయన తగిన కాలంలో సహాయము చేస్తాడు. అలాగూ చేయటమే ప్రభు నిన్ను దర్శించటము. ఈ శారాను దర్శించాడు. శారా, అబ్రహాము ఎంతగానో కనిపెడతా ఉన్నారు దేవుని దగ్గర. అలాగూ కనిపెట్టగా ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు అనంటే, మీదటికి నీకు కుమారుడు కలుగునుగాక అని చెప్పాడు. అంతే. మరొక సంవత్సరానికి వచ్చేటప్పటికే ప్రభు శారాను దర్శించాడు. కావున ప్రభునందు పిల్లరా, ప్రభు మనలను దర్శిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని వదిలేసిన ఆయన దేవుడు కాదు. మన అవసరతలు చూస్తూ ఆయన నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటాడు. నయోమిని మరి మోయాబు దేశంలో ఉన్నప్పుడు, మరి తన జనులు, యెహోవా తన జనులను దర్శించినాడు అని ఎలాగూ తెలుసుకున్నదో, అలాగే మన జీవితాల్లో కూడా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్న సమయాన్ని గుర్తుపట్టాలి. ప్రభు మనల్ని దర్శిస్తున్న ఆ సమయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ శారాను ఆయన చెప్పిన మాట ప్రకారము ప్రభు దర్శించినాడు. అంతే. దర్శించాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకునిచ్చాడు. ఆ కుటుంబాన్ని లేవనెత్తాడు. ఒక మాట చెప్పాడు ప్రభు. ఆ మాట ఆ కుటుంబంలో నెరవేర్చాడు. ఆశీర్వాదమును ఇచ్చాడు. ఇస్సాకును వాగ్దాన పుత్రునిచ్చాడు. అలాగూ ప్రభు చెప్పిన మాట ప్రకారము ప్రభు అబ్రహాము శారాల్ని దర్శించాడు. అలాగే ప్రభు దర్శించడం అంటే ఎలా ఉంటుంది అని గనక మనం చూస్తే, దేవుని వాక్యములో న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము
9వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. చూసారా, ప్రభువు దర్శించటం శారా విషయంలోనేమో ఆయన చెప్పిన మాట ప్రకారం దర్శించాడు. ఇక్కడ రెండో విషయాన్ని చూస్తున్నాం. మానోహ తన భార్యను దేవుడు దర్శిస్తున్నాడు. ఎలాగ దర్శిస్తున్నాడు అని అంటే 9వ వచనం చూడండి. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. కాబట్టి ఈ కుటుంబము మానోహ భార్య వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో కనిపెడతా ఉన్నారు. ప్రభువా, మీరు మాకు కనబడండి. ప్రభువా, మా కుటుంబాన్ని దర్శించండి. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మనుషులు ఎంతమంది మాట్లాడినా మాకు సంతోషం లేదు, మీరొక్కసారి మాట్లాడండి, మమ్ములను దర్శించండి, మాకు గర్భఫలాన్ని ఇవ్వండి, మా అవసరతలు తీర్చండి. ఇలాగూ ఈ మానోహ భార్య ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, తల్లిదండ్రులారా, మనం ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ప్రభు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నిజముగా నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటే, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి నీ అవసరత ఏమిటో రోదనతో ప్రభు సన్నిధిలో పట్టుదలగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు నిన్ను తప్పకుండా దర్శిస్తాడు. బైబిల్ గ్రంథం మీరు జాగ్రత్తగా చదవండి. ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తులను ప్రభు దర్శిస్తూ వచ్చాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ కుటుంబాన్ని దర్శించినాడు. మోషే ప్రార్థన చేస్తే మోషే గృహాన్ని ప్రభు దర్శించాడు. ఇక్కడ మానోహ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంటే మానోహ కుటుంబాన్ని దర్శించాడు. అందుకే ఇక్కడ 9వ వచనంలో ఏం చదువుతున్నావు? దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. చూసారా, ఇక్కడ వాళ్ళు ప్రభువా, మీరు మాకు ఒక్కసారి కనబడండి, మాతో మాట్లాడండి అని ప్రార్థన చేశారు. దేవుని దూత అక్కడ ఆ స్త్రీని దర్శించడం చూస్తున్నాం. అనగా మనం చేసే ప్రార్థన దేవునిని మన గృహానికి తీసుకొని వస్తుంది. దేవుని దూతలను మన గృహానికి తీసుకొని వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించే వ్యక్తివైతే, నీ అవసరతలు తీర్చుట కొరకు ప్రభువు నిన్ను దర్శిస్తాడు. అలాగ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. కావున ప్రియులారా, యెహోవా తన జనులను దర్శించెను. యెహోవా తన జనులను దర్శించెను. మరి నేటి దినాలలో ప్రభు నన్ను దర్శిస్తున్నాడా, నా కుటుంబాన్ని దర్శిస్తున్నాడా అనే అనుమానాలు నీకుండొచ్చు. ఇదిగో వాక్యానుసారముగా చూస్తే ఆయన నేటికి మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనల్ని విజిట్ చేస్తూ ఉన్నాడు. మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటే ప్రభు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. దీనిని మనం గుర్తుపట్టాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. మానోహ ప్రార్థన ఆలకించి తన భార్యను
దేవదూత పొలములో ఎలాగూ దర్శించాడో అలాగే మనము కూడా ప్రార్థన చేయగా, మనం గృహములో ఉన్నప్పుడో లేక కొన్నిసార్లు మనం పనుల్లో ఉన్నప్పుడో, పొలములో ఉన్నప్పుడో, ఆఫీసులో ఉన్నప్పుడో, ఏదో ఒక సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ఆత్మతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇలాగ వీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ కుటుంబం యొక్క అవసరతను కూడా తీర్చాడు. చూసారా? ఇంకా ప్రభు మనల్ని ఎలాగూ దర్శిస్తాడో మరొక మాట కూడా చూద్దాం. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో నుండి 17వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథంలో నుండి 17వ కీర్తన, 17వ కీర్తన 3వ వచనం చదువుదాం. 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. చూసారా? ఇక్కడ ప్రభు మనల్ని ఎలాగూ దర్శిస్తాడంట? మొదటిగా ఆయన వాక్కును పంపి మనల్ని దర్శిస్తున్నాడని విన్నాము. రెండవదిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలను దర్శిస్తున్నాడు అని విన్నాము. ఇప్పుడు మూడవదిగా ఏం చూస్తున్నామంటే వాక్యంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఏ టైంలో దర్శిస్తున్నాడు ప్రియులరా? రాత్రి వేళ. రాత్రి వేళ ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి వేళ నిన్ను ప్రభు దర్శిస్తున్నాడా, లేక పీడకలలు వచ్చి సాతానుడు నిన్ను దర్శిస్తున్నాడా? రాత్రి సమయంలో కొంతమంది కలవరిస్తూ ఉంటారు, పీడకలలు వస్తూ ఉంటాయి. పండుకున్నప్పుడు నెమ్మదితో నిద్రపోని పరిస్థితులు ఉంటా ఉంటాయి. ఇవేమిటి అనంటే దేవునికి వ్యతిరేకమైనవి మన హృదయాలలో ఉంటూ ఉన్నాయి కాబట్టి ఇలాగూ పీడకలలు, సాతానుడు చేష్టలు, కలవరింతలు, లేచి నడవటాలు, బయటికి వెళ్ళిపోవటము, అలాగే కలవరముతో కూడినటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి మన హృదయాలు ఎలా ఉండాలి అనంటే ఇలాగుండవు. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే 3వ వచనంలో ఏం చూస్తున్నావు? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. అనగా ప్రతి రాత్రి కూడా ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ప్రతి రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి రాత్రి దేవుని కలలు నీకు వస్తూ ఉంటాయి. నువ్వేం చేయాలో ప్రభు చెబుతూ ఉంటాడు. దేవుని దూతలు వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటారు. నీవు ప్రార్థన చేసి పడుకుంటావు కదా, నీవు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి నీ ప్రార్థనకు జవాబుగా వారు కొన్ని విషయాలు, కొన్ని మాటలు చెబుతూ ఉంటారు నీకు. ఇలాంటి అనుభవాలు నేను ఎన్నో చూశాను. ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవదూతలు వచ్చి ఏం ప్రార్థన చేసామో వాటికి జవాబులు చెప్పటం అనే అనుభవాలు ఎన్నో చూశాను నేను. ఎప్పుడో గతంలో కాదు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ప్రియరా, ప్రభువు నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన మనల్ని దర్శించుచున్న సమయము. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే నా హృదయమును పరిశీలించితివి. హృదయాన్ని పరిశీలించాడంట. తర్వాత ఏమంటారు? నన్ను పరిశోధించితివి.
మనం పడుకున్నప్పుడు ప్రభు వచ్చి మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు, మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు గారు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నా హృదయమును పరిశోధించి తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని ప్రభువుని అడిగాడు. కారణం ఏమిటి అనంటే హృదయాన్ని అంత యథార్థముగా ఉంచుకున్నాడు. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చూసారా, ప్రభు మన హృదయాన్ని పరిశోధించినప్పుడు, మన మనస్సును పరిశోధించినప్పుడు దావీదు గారు అంటున్న మాట ఏమిటంటే, నాలో ఏ దురాలోచన కూడా లేదు. ఎక్సలెంట్ టెస్ట్ మనీ ప్రియులారా. ఇది దావీదు గారు తన యథార్థతను దేవునితో చెబుతూ ఉన్నాడు. తన హృదయంలో ఉన్న నీతిని దేవునికే చెబుతూ ఉన్నాడు. ప్రభువా నీవు నా హృదయాన్ని పరిశోధించావు కదా, నా హృదయాన్ని పరిశీలించావు కదా, నీకు ఒక్క దురాలోచన కూడా నాలో నీకు కనబడలేదు కదా అని దేవునికే చెబుతూ ఉన్నాడండి. ఎలాంటి అద్భుతమైన సాక్ష్యమో చూడండి ప్రియులారా. ఇది ఆత్మ సంబంధముగా గొప్ప మెట్టు, ఇది ఉన్నతమైన మెట్టు. సహజంగా ఒక్క దురాలోచన కూడా నాలో రాలేదు, నీకు కనబడలేదు అని దేవునితో చెబుతున్నాడంటే ఆత్మీయముగా ఉన్నత స్థాయికి, శ్రేష్టమైన స్థాయిలోకి వెళ్ళాడు. ఆ స్థాయిని అందుకున్నాడు. నా హృదయంలో ఏ పాపం లేదు, నా మనస్సులో ఒక్క దురాలోచన కూడా లేదు. ఇంక ఇలాంటి వాళ్ళని దేవుడు దర్శించకుండా ఎందుకుంటాడండి? మనం చెప్పగలమా? ఈ సాక్ష్యం మనకుందా? నాలో ఒక్క దురాలోచన కూడా లేదు, నాలో ఒక్క కీడు మనస్సు కూడా లేదు, నాలో ఇతరులకి హాని చేసే తలంపు కూడా రాదు, ఇతరుల నష్టాన్ని కోరుకునే మనస్సు నాకు ఎన్నడూ రాలేదు అని మనం చెప్పగలమా? ఎవరితో? మనుషులతో కాదు, దేవునితోనే చెప్పగలగాలి. దేవునితో ఎప్పుడైతే ప్రభువా నా హృదయాన్ని నువ్వు పరిశీలించినప్పుడు ఏ దురాలోచన కూడా నాలో లేదు కదా అని నువ్వు చెప్పగలిగినట్లయితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. తర్వాత ఏమంటున్నాడో తెలుసా? నోటి మాట చేత నేను అతిక్రమింపను. అంటే ఒక్క మాట కూడా పొరపాటు నేను మాట్లాడను. నీ సన్నిధిని గూర్చి కానీ, మీ వాక్యాన్ని గూర్చి కానీ, మీ సేవకులను గూర్చి కానీ, దేవుని బిడ్డలను గూర్చి కానీ అనవసరంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా ప్రభువా అని దావీదు దేవునితో చెబుతూ ఉన్నాడు. నా నోటి మాటతో కూడా నేను తృణీకరించలేదు. మీ సన్నిధిని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని సేవకుని కానీ, దేవునిని కానీ ఏ సమయంలో కూడా నేను నోటి మాటతో కూడా పాపం చేయలేదు కదా ప్రభువా అని దేవునికే చెబుతున్నాడు. ప్రియులారా, సోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితాన్ని దావీదు గారు కాపాడుకున్న రీతిగా నేను మన నోటిని, మన తలంపులను, నీకు ఏ దురాలోచన నాలో కనబడదు ప్రభువా అని నేను చెప్పగలిగితే, నా నోటి మాటతో కూడా ఒక్క వ్యర్థమైన మాట కూడా నేను ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడను ప్రభువా, మాట్లాడలేదు ప్రభువా అని నీవు దేవునితో చెప్పగలిగిన వ్యక్తివైతే నిన్ను ప్రభు ఖచ్చితంగా దర్శిస్తాడు. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబానికి ఆధిపత్యం
ఆధిపత్యం వహిస్తాడు. ఆ సమస్త విషయాలలో ప్రభువే నీకంటే శ్రేష్టమైన వాటిని నీ కుటుంబంలో జరిపిస్తాడు. అది ఎప్పుడయ్యానంటే నీ హృదయాన్ని నువ్వు భద్రముగా కాపాడుకోవాలి. నీ తలంపులను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు గారు ఏ రీతిగా యథార్థ హృదయాన్ని గూర్చి ప్రభువుకు చెబుతూ ఉన్నాడు. తన హృదయంలో ఉన్న యథార్థతను గూర్చి ప్రభువుకి తెలియచేస్తూ ఉన్నాడు. కావున దేవుని దగ్గరకు వచ్చిన మనం మన హృదయంలో ఉన్న యథార్థతనే ప్రభువుకు చెప్పగలగాలి. అలా గనక మనం ఉండగలిగితే ఏమంటున్నాడండి 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకుంటూ ఒక్క దురాలోచన లేకుండా, ఒక్క అనవసరమైన మాట కూడా, దేవుని దుఃఖపరిచే ఒక్క మాట కూడా మాట్లాడకుండా యథార్థతను పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిని ప్రభు దినదినము దర్శిస్తాడు. ప్రతి రాత్రి దర్శిస్తాడు. నీ ఉండు చోటునే ప్రభు నీలో ఉంటాడు. ఈ అనుభవంలోనికి నువ్వు వస్తావా? సోదరా సోదరి, దేవుడు నన్ను దర్శిస్తున్నాడా లేదా అని కొన్నిసార్లు నీకు నీవే ఏమిటా అని ఆలోచన చేస్తూ ఉంటావు. ప్రభు నిన్ను దర్శించుతున్న సమయాలు, తన వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అలాగే నీ హృదయాన్ని యథార్థముగా పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈ అనుభవంలోనికి నువ్వు వస్తావా? ఊరిక ప్రార్థన చేయటమే కాదు, చేసిన ప్రార్థన ప్రకారము నీవు జీవించాలి. వాక్యం వినటమే కాదు, విన్న వాక్యం ప్రకారము నీవు జీవించాలి. అప్పుడే నీ హృదయంలో యథార్థత వస్తుంది. అప్పుడు ప్రభు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. ఆయన మనలను క్షేమముగా కాపాడుతూ ఉంటాడు. అంతేకాదు పిల్లరా, ప్రభు దర్శించడం అంటే మరొక సూత్రము కూడా ఉంది. అదేమిటో చూడండి, దేవుని వాక్యంలో 65వ కీర్తన చూద్దాం. కొన్నిసార్లు ప్రభు ఈ రీతిగా కూడా దర్శిస్తాడు, మనం గుర్తుపట్టాలి. 65వ కీర్తన 9వ వచనం చదువుదాం. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ప్రియరా, భూమిని దర్శించి తడుపుచున్నావు అంటే అర్థం ఏంటండి? భూమిని తడపటం అంటే అర్థం ఏమిటి? వర్షాలు పడటము. ఈ రోజుల్లో మనం చూస్తే రోజు వర్షాలు వస్తున్నాయి. ఉదయం కానీ, సాయంకాలం కానీ, నైట్ టైంలో కానీ, ఏదో ఒక టైంలో ప్రతిరోజు వర్షం వస్తూ ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? వర్షం వస్తే ఉంది అని అంటే ఎవరి కోసం అండి వర్షం? ఎవరి కోసం వర్షం? వర్షం రావటం వలన దేవునికి ఏమన్నా మేలుందా? దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా అని ఆలోచన చేస్తే అక్కడ చూడండి 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నదులన్నీ నీళ్లతో నింపేస్తున్నాడు దేవుడు. కాలువలన్నీ నీళ్లతో నింపబడ్డాయి. నదుల్లో నీళ్లు, కాలువల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, చాలల్లో నీళ్లు,
ట్యాంకుల్లో నీళ్లు, మనకి ఎక్కడ కావాలి అని అంటే అక్కడికి వర్షాన్ని పంపించి నీళ్లను సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. ఈ నీళ్ల ద్వారానే ఎలక్ట్రిసిటీని తయారు చేస్తున్నారు. ఈ నీళ్ల ద్వారానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వ్యవసాయ పరిశ్రమ ఈ నీళ్లనే ఉపయోగిస్తూ ఉన్నారు. వీటి వలన ఏమిటి మేళ్ళు అని అంటే, తర్వాత ఏమనుంది, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అంటే పంటలను ఇస్తూ ఉన్నాడు. ప్రభువు నీళ్ళు ఎందుకు పంపుతున్నాడు, వర్షాన్ని ఎందుకు పంపుతున్నాడు? భూమిని తడుపుతూ ఉన్నాడు. కాలువలు నిండుతున్నాయి, నదులు నిండుతూ ఉన్నాయి, అలాగే కొలనులు నిండుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అనంటే, ధాన్యముతో భూమిని నింపుతూ ఉన్నాడు. జనరల్గా ఈ విషయాన్ని మనుషులు గ్రహించరు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా వర్షాన్ని పంపి పంటలనిచ్చి ధాన్యాన్ని ఇస్తూ ఉన్నాడంటే ప్రభు మనుషులను దర్శిస్తూ ఉన్నాడు అని అర్థము. ఇది ఒక జనరల్ థింగ్. నువ్వు ప్రార్థన చేయకపోయినా కూడా భూమి మీద వర్షాలు పంపుతూ ఉన్నాడంటే ప్రభు మనుషులను దర్శిస్తూ ఉన్నాడు. మరి వీటికి నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ప్రభువా, నువ్వు పంపించిన వర్షాల కొరకై వందనాలయ్యా. మీరు చల్లని గాలులు, మంచి వర్షము, భూమి పంటలు పండే రీతిగా మంచి వ్యవసాయ పనులు ప్రారంభించారయ్యా, మీకు వందనాలు అని వర్షమును బట్టి ఎప్పుడన్నా దేవుని స్తుతించారండి? వర్షాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని చెప్పారా? లేక ఏంటి రోజు ఈ పాడువానా అన్నారా? పాడువానా ఏమిటి ఈ వాన అని అన్నారా? చూడండి, దేవుడు మనలను దర్శిస్తూ ఉన్నందుకు ఇది ఒక గుర్తు ప్రియులరా. అందుకనే తర్వాత 10వ వచనంలో చూస్తే, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. అంటే దేవుని ఆశీర్వాదము మనుషులకు ఇవ్వటానికి ప్రభు వర్షాన్ని పంపుతూ ఉన్నాడు. ఇది దేని గుర్తు అయి ఉన్నది అనంటే, ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనకు సమీపముగా వస్తూ ఉన్నాడు. ఆయన మనలను క్షేమముగా ఉంచాలని ఆలోచిస్తున్నాడు. ఆయన మనలను ఆశీర్వదించాలి అని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి వర్షము ఆశీర్వాదానికి గుర్తుగా కనబడతా ఉన్నది.